వాల్టర్ కిర్స్ గారు భగవాన్ గారితో ఉన్న నా అనుభవము శుద్ధ ఆనందం అని చెప్తున్నారు. ఎందుకంటే భగవాన్ గారి సన్నిధిలో ఉన్న ఆ స్వామితో మాట్లాడిన, ఆయన చేతల్ని చూసి మురిసిపోయిన ఏదైనా సరే అది శుద్ధ ఆనందం అనమాట. ఇంకా దానికి మళ్ళీ వర్ణించాలి అంటే ఈయనేమంటారు, నా దగ్గర మాటలు లేవు వర్ణించడానికి అంటున్నారు. ఎందుకంటే శుద్ధ ఆనందం అనేది అది వర్ణనాతీతం కదా, ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నేను ఆ ఆనందాన్ని వ్యక్తపరచలేను అంటున్నారు. కానీ నేనేమంటున్నారు, భగవాన్తో ఉన్నారు అంటే ఆయన ఏమైనా చాలా ఆరోగ్యంగా ఉండి మాట్లాడుతూ అలా ఉన్నారా అంటే లేదట. పాపం వీళ్ళు వెళ్ళేసరికి ఆ స్వామివారు చాలా నెలలు సోఫా పైన అలా చేరగలిపడి ఉండేవారంట. చాలా బలహీనంగా వయసు మళ్ళీపోయి మృత్యుకు చేరువలో ఉన్నారంట. ఆయన శరీరము చాలా పైకి చాలా బలహీనంగా ఉండేటట్లు అనమాట. నిజం చెప్పాలంటే అంత అందంగా ఉన్నారు అనడానికి ఏమీ లేదు, తేటగా కనిపించేవారు కాదు. అంత అనారోగ్యంతో ఉన్నా సరే వీళ్ళేమంటారు, ఆ స్థితిలో కూడా మాకు ఆయన ఆ రూపం అలా కనిపించేది కాదు. ఏదో అందంగా లేరు అన్నట్టు కాకుండా మాకు ఆయన ఒక జ్యోతిలాగా కనిపించేవారు అంటున్నారు అనమాట. అంటే కేవలము రూపంలోనే గురువుని వాళ్ళు చూసుకోలేదు, భగవాన్ని ఒక రూపంలాగా చూడలేదు. భగవాను తెలుసు కదా, ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందున్నారు. ఆయనకి ఆయనలో ఉన్నది, విశ్వంలో ఉన్నది, అంతటా ఉన్నది ఆత్మ అని తెలుసు. అందుకని ఆయన కేవలం ఆ శరీరానికి మాత్రమే పరిమితి అయిపోలేదు. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా అందరూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. స్వామిని ఏదో ఒక చిన్న శరీరానికి పరిమితం చేసేసి అయ్యో భగవాన్ ఇలా ఉన్నారు అని వాళ్ళకి అలా ఏమి అనిపించేది కాదట. వాళ్ళకి ఆయన ఒక వెలుగులాగా, ఒక జ్యోతిలాగానే కనిపించేవారంట. అంతేకాకుండా అలా ఉన్నా సరే స్వామివారు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నా సరే వీళ్ళకి మాత్రము శుద్ధానందంలో ఉంటూ ఉండేవారంట, మహదానందం కలుగుతూ ఉండేదంట. అయితే ఇక్కడ ఈ శరీరం ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారు, మనకేమో అదేదో అనారోగ్యంతో ఉన్న శరీరం లాగా అనిపించిన వాళ్ళకి మాత్రము అది ఆ జ్యోతిని ప్రతిబింబించే ఒక వజ్రంలాగా మాకు కనిపించేది అంటున్నారు. ఒక వజ్రం ఉందని దాని మీద ఒక ఏదన్నా లైట్ పడితే అది చాలా రెట్లు వెలుగు వస్తూ ఉంటుంది కదా, అలాగా అంత వెలుగుని ఆ చిన్న శరీరము దాచిపెట్టినట్టు ఉంటుందన్నమాట. అలాంటి అనుభవం వీళ్ళకి కలుగుతూ ఉండేదన్నమాట. సహజంగా కాస్తంత మనిషికి కాస్తంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఇంకాస్త ఏదో బాగా ఉంది అనిపించిన అహంకారం వచ్చేస్తుంది కదా. కానీ భగవాన్ దగ్గర చూస్తే అహంకారరహితమైన స్థితి అనమాట. ఆయనలో ఏ మాత్రము అహంకారం అనేది ఎక్కడా కనిపించేది కాదట. స్వచ్ఛమైన ప్రకాశంతో ఉంటూ ఉండేవారంట. అవన్నీ మన ఊహలకు అందవంటారు, మాటలతో వర్ణించలేము అంటున్నారు. అందుకని ఏమంటున్నారు, ఆయన సన్నిధిలో ఉండడము, ఆ అనుభవాలు నేను మాట్లాడితే అవి ఎలా చెప్పాలో తెలియదు. వాస్తవంగా చూస్తే ఏదే ఉన్నదో దాన్ని మీకు నిజంగా నేను చెప్పగలుగుతున్నానా అంటే అలా ఏం చెప్పలేకపోతున్నాను. ఏదో పేలవమైన ప్రతిబింబం లాగా నేను వర్ణిస్తున్నాను అంటున్నారు. ఏదో ఆయన చెప్తున్నారు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అద్దము మనకి సరిగ్గా లేదు, మసగ్గా ఉంది. యువతల మంచి బింబం ఉంది, కానీ అసలు అద్దం సరిగ్గా లేకపోతే ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది, పేలవగా కనిపిస్తుంది. ఇక్కడ ఎంత బాగున్నా సరే అది కనిపించదు. అలాగా ఆ స్వామివారి ఆ తత్వం వేరు, ఆయన వర్ణన వేరు, ఆయనకున్న స్థితి వేరు. దాన్ని ఈయన పాపం ఎంతో చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఏమంటున్నారు, నా దగ్గర మాటలు లేవు, నేను వర్ణించలేకపోతున్నాను. ఇది కేవలం అనుభవం మాత్రకంగానే మీరు తెలుసుకోగలరు, మీరు అనుభవిస్తేనే దాన్ని ఆస్వాదిస్తారు తప్పితే నేను ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా నేను చెప్పలేకపోతున్నాను, మీకు కూడా అర్థం కాకపోతుంది. నేనేం చూపిస్తున్నానో అది పేలవమైన ప్రతిబింబమే తప్పితే నిజంగా స్వామివారి బింబం అయితే కాదు అని చెప్తున్నారు.
అయితే ఈయనేమంటారు, ఫస్ట్‌లో నాకు ఈయన గురించి అంత అవగాహన ఏమీ లేదంటారు. ఈయనేదో ఒక దివ్య పురుషుడు అలా అనుకునేవాడిని అంతే. ఏదో కాస్త మ మంచిగా పుణ్యంగా ఉన్నవారు, దివ్యమైన వారు అలా అనుకున్నాను తప్పితే, నిజంగా ఈయన ఇంత ప్రభావం ఉన్నవాయనని నాకు తెలియలేదని చెప్తారు. ఎందుకంటే మిగిలినోళ్ళ గురించి ఏదో కాస్త కూస్త వింటే, వాళ్ళు అలా అట, ఇలా అట అని ఏదో ఒక మనకి ఒక ఐడియా వస్తది కదా! అలా ఆయనకి ఏదో చిన్న ఐడియా ఉంది. అలా అనుకున్నారు. ఓకే. ఈయన మిగిలిన వాళ్ళకన్నే కాస్త కొంచెం దివ్యత్వమే ఉన్న మనిషి అని తెలుసు తప్పితే, నిజంగా ఈయన ఇలాంటి భగవాన్ అని ఈయనకి తెలీదనమాట. ఆ తర్వాత ఈయన ఇందులోకొచ్చాక అర్థమైంది. ఆ తర్వాత ఏమంటున్నారు, ఆయన నా జీవితంలోకి ఎందుకొచ్చారంటే, నాకు ఉన్న ఆ మాయ ఏదైతే ఉందో, ఆ మాయని విస్ఫోటనం చేయడానికి, నాకున్న మాయని పూర్తిగా తొలగించేసి, నాకు సత్యమేదో, నిత్యమేదో, ఆ ఆనందమేదో అది చూపించడానికి ఆయన నా జీవితంలోకి వచ్చారని నాకు ఆ తర్వాత అర్థమైందంటున్నారు. ఎప్పటి వరకు ఒక సద్గురువు మన జీవితంలోకి రారో మనకున్న మాయ తొలగదు కదా! వాళ్ళు వచ్చినప్పుడే మనకి అసలు మాయ అనేది అంటూ ఒకటి ఉందని, దానివల్లనే ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకుంటున్నాము, ఏది సత్యమో అసలు దాని గురించి తెలియకుండానే ఉన్నాము. ఈ విషయాలన్నీ మనకి తర్వాత చెప్తూ ఉంటారు. అందుకని ఏమైంది, ఎప్పుడైతే భగవాన్ ఈయన జీవితంలోకి వచ్చారో అప్పుడు ఆ మాయ అనేది పూర్తిగా అది విధ్వంసం అయిపోయిందనమాట. అలా విధ్వంసం చేయడానికి ఒక బాంబులాగా ఈ భగవాను నా జీవితంలోకి వచ్చారని ఈయన కంపేర్ చేసి చెప్తున్నారనమాట. దానివల్ల ఏమైందంటున్నారు, అప్పటి వరకు కాసింత తప్పు ఏవో బలహీనతలు అవి ఉంటాయి కదా, ఆ భావనలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి అంటారనమాట. ఎప్పుడైతే భగవాన్ వచ్చారో అప్పటి వరకు మనలో ఉన్న సద్గురు వచ్చాకనే మనలో ఉన్న బలహీనతలన్నీ పోతాయి. అయితే మనం ప్రయత్నపూర్వకంగానే పోగొట్టుకుంటాము. లేదు స్వామి, నేను ప్రయత్నించి కూడా పోగొట్టుకోలేనన్ని బలహీనతలు నాకున్నాయి అంటే, వాళ్ళే దయతలిచి వాళ్ళ అనుగ్రహంతో మన బలహీనతల్ని నెమ్మదిగా వాళ్ళే మన నుంచి తొలగిస్తారనమాట. ఆ రకంగా నేను ఈ మాయ నుంచి బయటపడ్డాను, నా బలహీనతల నుంచి నేను బయటపడ్డాను అని ఈయన మనకు చెప్తున్నారనమాట.